దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. ఉదయకాల సమయంలో మన ఇంట్లో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ప్రియులారా మనం ఒకరికొకరు ప్రేమించము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంలో కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంలో పుట్టి ఉన్నాడు, దేవుని పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగదు. కాబట్టి దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అనేది ఎక్కడ ఓడిపోతుందో అక్కడ స్వార్థము ప్రారంభమవుతుంది. అనగా ప్రేమ లేని చోట స్వార్థము, భేదములు, కక్షలు ప్రారంభమవుతుంది. ప్రేమ సమస్త దోషాలను కప్పుతున్నది. కాబట్టి ప్రేమ ద్వారానే సమస్తమును చేయమని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రేమ ద్వారానే ఈ లోకానికి వచ్చాడు. ఎటువంటి పాపినైనా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీకు ఎలాంటి యొక్క మత్స మార్క రాగం ఉన్నప్పుడు కూడా దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి తన రక్తంలోని ప్రతి పాపమును కడుగుతున్నాడు. సమరయ స్త్రీ మరి 6 భర్తలతో కాపురం ఉన్నప్పటికీ ఆమెను ప్రేమించి ఆ పాపము నుండి ఆమెను విడిపించాడు. కాబట్టి ప్రేమ అనేది స్తోత్రములు మరి సముద్ర జ్వాలలను ఆర్పగలిగింది ప్రేమ. మరణము ప్రేమ దగ్గర మరణము ఓడిపోయినాది. ప్రేమ దగ్గర లోక ద్వారాలు తెరవబడ్డాయి. ప్రేమ దగ్గర సమస్త రాజ్యాలు కూల్చబడ్డాయి. కాబట్టి ప్రేమే స్తోత్రములు ఒక నిజమైనటువంటి ఒక జీవితానికి ఒక అర్థమై ఉన్నది. ప్రేమ ఎక్కడైతే లేదో అక్కడ దైవత్వం అనేది నష్టమైపోతుంది. దైవికమైన ప్రేమ ఉన్నది, లోక ప్రేమ ఉన్నది. లోక ప్రేమ ఒక శరీర విషయంలో కూడా ఉన్నది. దేవుని ప్రేమ ఈ యొక్క ఆత్మ విషయము కొరకు, అనగా యుగాలు జీవించే ఈ యొక్క ఆత్మీయ జీవితం కొరకు ఆ ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ స్తోత్రములు నిన్ను మరి ఇక్కడ పెట్టడం కాదు, నిన్ను తనతో సమానంగా తన సింహాసనం మీద కూర్చుండబెట్టేది ఒక నిజమైన ప్రేమ. అనగా చీకటగల దొంగ ఊగిలో నుండి లేపింది ప్రేమ. ఒక గొర్రె గూతులో పడిపోయినప్పుడు దాన్ని స్తోత్రములు కేకలేస్తున్న సమయంలో చూసుకుంటూ పోయింది ప్రేమ కాదు, ఆ పడిన గుంతలో నుండి లేపింది ప్రేమ. ఒక బలహీనమైన వ్యక్తిని బలపరిచింది ప్రేమ. నశించి ఆత్మను విడిపించేది ప్రేమ. స్తోత్రములు అనగా దారి తొలగిన వ్యక్తిని దారిలో పెట్టింది ప్రేమ. పాడైపోయిన కుటుంబాన్ని కట్టుచున్నది ఒక ప్రేమ. అనగా స్తోత్రములు ఒక అశాంతిలో ఉన్న వ్యక్తికి ఒక శాంతిని ఇచ్చేది ప్రేమ. స్తోత్రములు అనగా ఒక అపవిత్రతలో ఉన్న వ్యక్తిని ఒక పవిత్రపరిచింది ఒక ప్రేమ. ఆ ప్రేమ ద్వారానే సమస్తము మరి మనము స్తోత్రం సాధ్యమవుతున్నది. మనము ఆది కాండం నుండి ప్రకటన వరకు చూస్తే ప్రేమతోనే ఉన్నది. స్తోత్రము దేవుని వాక్యం అంతా ప్రేమతోనే ఉన్నది. అందుకని మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే బైబిల్ అంతటిలో 2 ఆజ్ఞలు ఉన్నాయి. మొట్టమొదటి ఆజ్ఞ స్తోత్రం, దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో స్తోత్రములు ప్రేమించు, అటువలే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇది ధర్మశాస్త్రం అంతటికి ఒక సమాప్తమైందని చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక నిజమైనటువంటి ఒక ప్రేమ ఎవరి దగ్గర అయితే ఉన్నదో వారు స్తోత్రములు మరి ఒక దైవత్వాన్ని వారు గుర్తించేటువంటి వారు. అనగా స్తోత్రములు యేసుక్రీస్తు ఎక్కడి వరకు ప్రేమించిందంటే స్తోత్రములు ఎక్కడైతే మానవుడు పడిపోయినాడో అక్కడి వరకు వెళ్ళిపోయి ఆ వ్యక్తిని స్తోత్రం పరామర్శించి రక్షించింది ఆ ప్రేమ. ఎందుకొరకంటే ఒక వ్యక్తి ఎరికో పట్టణం నుండి యెరూషలేము నుండి ఎరికో పట్టణానికి దిగిపోతున్నప్పుడు స్తోత్రములు దొంగల చేత కొట్టబడి, గాయపరచబడి, తనకున్న వస్తువులని నష్టపరచబడి ఆయన గిలగిల కొట్టుకుంటున్న సమయంలో అక్కడికి శాస్త్రి వచ్చాడు, చూసుకుంటూ వెళ్ళిపోయాడు. మరి స్తోత్రములు మరి లేవీయుడు వచ్చాడు, చూసుకుంటూ వెళ్ళిపోయాడు. పరిసయ్యుడు వచ్చాడు, చూసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ చివరికి ఒక సమరయుడు అక్కడికి వచ్చి ఆ పడిపోయినటువంటి వ్యక్తిని, గాయాలతో పడిపోయిన వ్యక్తిని వాహనం దిగి అతని కట్లు కట్టి స్తోత్రం అతనికి ద్రాక్షరసం తాపించేసి అతన్ని తన వాహనం మీద ఎక్కించుకొని ఆ స్తోత్రం తీసుకెళ్ళి ఒక పుట్టపుల్ల ఇంట్లో పెట్టేసేసి ఇదిగో ఇతన్ని పరామర్శించి ఇతనికి సేవ చేయు. మరి స్తోత్రములు ఎన్ని స్తోత్రం ఎంత ఖర్చు నేను ఇస్తాను, ఇప్పుడైతే 2 దేనారములు ఉన్నది, ఇవి తీసుకో, వీటితో పరామర్శించు, ఇంకేమన్నా ఎక్కువ ఖర్చు పెడితే నేను వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తానని చెప్పిపోయినాడు. ఇది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించే ప్రేమ. అందుకే నీ మంచి సమరయుడు ఎవరంటే ప్రభువుని యేసుక్రీస్తు. ఇప్పుడు మనము యెరూషలేము అనగా ఒక దైవత్వములు ఉన్న వ్యక్తి మానవత్వానికి వచ్చాడు. ఒక ఎల్లకాలం యుగాలు జీవించవలసిన వ్యక్తి యుగాలు చనిపోక నరకానికి వెళ్ళడానికి దిగజారిపోయినాడు. అనగా దేవునితో సమానంగా ఉండవలసిన వ్యక్తిని దేవుని నుండి దూరం అయిపోయినాడు.
దూరం అయిపోయి దొంగల చేతులు అనగా సాతాను చేతిలో, పాపపు చేతిలో, లోకపు చేతిలో మరి గాయపరచబడ్డాడు. అనగా శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, ఇంట్లో సమాధానం లేదు, బిడ్డల మధ్యలో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, అన్ని గాయములే. ఎక్కడ వచ్చిన గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, దుర్వాసన, నెమ్మది లేదు, నిరీక్షణ లేదు, ఒక గురి లేదు. కాబట్టి ఈ జీవితం ఎందుకు గడప విరక్తి చెందుతున్నటువంటి విధానంలో మానవుడు బ్రతుకుతున్నాడు. అనగా ఒక పడిపోయిన స్థితిలో బ్రతుకుతున్నాడు, గాయపరచబడి బ్రతుకుతున్నాడు, సమాధానం లేకుండా బ్రతుకుతున్నాడు, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాడు. అటువంటి వ్యక్తిని స్తోత్రములు మరి మంచి సమరైనటువంటి యేసుక్రీస్తు వచ్చేసేసి ఈ యొక్క అసమాధానమైన వ్యక్తికి ధైర్యమునిచ్చి రక్షించి ఒక సమాధానం ఇస్తున్నాడు. గురిలేని వ్యక్తికి ఒక గురిలే పెడుతున్నాడు. నశించే వ్యక్తిని యుగ యుగాలు జీవించే ఒక రక్షణ ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తున్నాడు. అనగా దేవునితో యుగ యుగాలు ఉంటే ఒక భాగ్యమును, ఒక ధన్యతను ఇస్తున్నాడు. కాబట్టి ఇటువంటి సమయంలో నిజంగా చూసినట్లయితే మరి ప్రేమ ఎంత గొప్పది. ఈ ప్రేమలో మరి మానవుడు ఎదిగితే ప్రేమ సుప్రయోజనమును మనసులో ఉంచుకోనదు, అపకారమును చేయదు, కీడు తలపెట్టదు. అనగా స్తోత్రములు మత్సరపడదు, డాంబికంగా ప్రవర్తించదు. ఈ ప్రేమ అనగా స్వప్రయోజనం విసరించుకోకుండా, అనగా దుర్నీతి అందు సంతోషపడకుండా సత్యం అందు సంతోషపడుతుంది ఈ ప్రేమ. కాబట్టి స్తోత్రములు ఈరోజు ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఈ ప్రేమ మరి కలిగి ఉంటే వారు దేవుని బిడ్డలుగా సిద్ధపరచబడతారు. అందుకనే వాక్యం ఏమంటుందంటే స్తోత్రములు, ఆ వాక్యం ఏమంటుందంటే కనిపించే సహోదరుని ప్రేమించిన వ్యక్తి కనబడిన దేవుని ఏ విధంగా ప్రేమిస్తాడు అంటున్నాడు. 4 మరి 20 వచనములు 1 యోహాను పత్రిక 4:20 వచనంలో ఎవడైనా నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూసారా, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు అవుతున్నాడు. ఎవరు అబద్ధికులు అంటే బయట మాట్లాడుతూ అబద్ధికులు కాదు, కానీ స్తోత్రములు తన సహోదరుని ద్వేషించేవాడే అబద్ధికుడు. తన సహోదరుని మీద విరోధ భావన పెట్టుకున్న వాడే అబద్ధికుడు. మరి అబద్ధికులకు జనకుడు ఎవరు? సాతాను. కాబట్టి ఈ సాతాను వశానికి ఎవరు వెళ్ళిపోతున్నారంటే భక్తి చేసి సాతానుకు వశానికి వెళ్ళిపోతున్నారు. అబ్రహాం పిల్లలు మేము అబ్రహాం సంతానం అన్నారు. కాబట్టి యేసుప్రభు ఏమన్నాడంటే మీరు అబ్రహాం పిల్లలు అయితే నా బోధ వింటారు, నా మాటలు వింటారు, మీరు అబ్రహాం పిల్లలు కాదు, మీ తండ్రి అపవాది అని యేసయ్య అన్నాడు. ఎవరు అబద్ధికులు అంటే తన సహోదరుని ప్రేమ చేయలేని వాడే అబద్ధికుడు. అనగా స్తోత్రములు అక్కడ ఏమంటుండంటే తన సహోదరుని ప్రేమింపని వాడు కనిపించే సహోదరుని ప్రేమించని వాడు కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తాడు అని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. ఇదేంటిదంట, మరి దేవుని ప్రేమిస్తున్నాను అనుకున్న వ్యక్తి తన సహోదరుని కూడా ప్రేమించాలనే ఆజ్ఞ దేవుడు మనకిచ్చాడు. ఈ ఆజ్ఞలో ఉంటే స్తోత్రములు ఆయన ఆజ్ఞలను గైకుంటే మనం దేవుని ప్రేమించినట్టే. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రేమ ప్రతి వ్యక్తిలో కావాలి. అందుకే యేసయ్య ఏమంటాడంటే ఒకడు నన్ను ప్రేమిస్తే నా మాట గైకుంటాడు. స్తోత్రాలు నా ఆజ్ఞలను గైకున్న వాడే నన్ను ప్రేమించేవాడు, వాని యొద్దకు మేము వచ్చి నివాసం చేస్తామని యోహాను పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక నిజమైనటువంటి ఒక ప్రేమ ఈరోజు మనిషి జీవితంలో కరువైపోయింది. ఎందుకంటే డబ్బు పెరిగినప్పుడు, అధికారం పెరిగినప్పుడు, పదవి పెరిగినప్పుడు, స్తోత్రంలో ప్రారంభం లేనప్పుడు, ఏమి లేనప్పుడు చాలా తగ్గించుకున్నట్టు ఉంటారు, చాలా లోబడుతున్నట్టు ఉంటారు. అంత విస్తరించినప్పుడు తెలియని గర్వంలో, తెలియని స్వార్థంలో, తెలియని అహంభావంలో, తెలియని యొక్క స్తోత్రం విధానంలో మనిషి వెళ్ళిపోతూ ఒక అధికారానికి బానిస అయిపోయి, ఒక పదవికి బానిస అయిపోయి ఎవరిని లెక్క చేయని విధానంలో వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి సమయంలో ఒక నిజమైనటువంటి ఒక ప్రారంభంలో ఏ తగ్గింపు, ఏ వినయము, ఏ నమ్రత ఉన్నదో ఎండింగ్లో కూడా అదే ఉన్నప్పుడు అది నిజమైనటువంటి ఒక తగ్గింపు, నిజమైన ప్రేమ. ప్రారంభంలో దేవుని ఎంతగానో ప్రేమించిన వారు మరి స్తోత్రం తర్వాత అన్నీ పెరిగినప్పుడు దేవుని ప్రేమిస్తున్నామంటే కనిపించే సహోదరులను ప్రేమించడం, వారిని చేరదీయడం, వారిని నిలబెట్టడం, వారిని ధైర్యపరచడము, వారిని తగిన రూట్లో నడిపించడం. ఇట్లా కాదు ఈ విధంగా నడవాలి, ఇలా కాదు ఇలా బ్రతకాలి, ఇలా కాదు ఇలా మనము దేవుని కొరకు సిద్ధపడాలి, ఆయన రాక కొరకు ఈ విధంగా సిద్ధపడాలి, ఈ లేఖన ప్రకారము మనకు ఈ విధంగా తయారు కావాలని చెప్పవలసిన విధానం వదిలిపెట్టేసేసి స్తోత్రంలో ఒక సహోదరుడు గురించి ఏమైనా ఒక వార్త వస్తే దాన్ని స్తోత్రములు ప్రసంగములు తీసేసి ఆ వ్యక్తిని పాయింట్అవుట్ చేసేసి అతన్ని నర్వస్ చేసేసి అతన్ని కూలగొట్టడానికి అతని వెనకాల ఒక టార్చర్ చేయడము ప్రారంభించేది ఇది బుద్ధితో ఉన్నటువంటి వాక్యం కానీ ఆత్మకు నడిపించే వాక్యం కాదు.
ప్రేమ అనేది స్తోత్రములు బలహీనుడు కావచ్చు, అతను లేపడానికి ఒక ప్రేమ ఏం చేస్తుందంటే అతని బలహీనత అతను చూపించేసి వ్యక్తిగతంగా చూపించేసి అతను లేపేదే ఒక నిజమైన ప్రేమ. కాబట్టి స్తోత్రం ఇక్కడ చూసినట్లయితే మరి సరైన విధానంలో ఒక ప్రేమలో సాగవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు సంఘాల మధ్యలో ప్రేమ లేదు, సేవకుల మధ్యలో ప్రేమ లేదు. స్తోత్రములు ఒక నాయకులని చెప్పుకుంటున్న వారిలోనే ప్రేమ లేదు. నాయకులు నడిపిస్తున్నారు, అనేక సంఘాలు నడిపిస్తున్నాడు, అతనికే ప్రేమ లేదు. బోధలో ప్రేమ లేదు, బోధలో ప్రేమ ఉంది కానీ బ్రతుకులో ప్రేమ లేదు. ప్రసంగంలో ప్రేమ ఉంది కానీ ఒక ప్రాక్టికల్ లైఫ్లో ఒక ప్రేమ లేదు. ఒక కనిపించే వ్యక్తి కనపడ్డప్పుడు పోతే పోనీ అని వదిలిపెట్టేది. ప్రసంగంలో మాత్రము ఇట్లా ప్రేమించాలి అట్లా ప్రేమించాలని చెప్తాం కానీ ఆ ప్రాక్టికల్ జీవితంలో ఒక వ్యక్తి స్తోత్రంలో ఒక తేడాగా ఉన్నట్లయితే, ఆ వ్యక్తి ఆగిపోయినట్లయితే, ఆ వ్యక్తి బలహీనమైపోయినట్లయితే ఆ వ్యక్తి కాడికి వెళ్ళి పరామర్శించి నీ ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎందుకు బలహీనమైపోయినావు, నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు, ఎందుకు నడవలేకపోతున్నావు అని అతని విషయం తెలుసుకొని అతని గురించి నువ్వు సరిగా ఒక స్తోత్రం కౌన్సిలింగ్ ఇవ్వకుండా, అతని గురించి తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటను బట్టేసి దాన్ని స్తోత్రములు ఒక ఉపదేశముగా ఒక బోధముగా తీసుకుని ఆ వ్యక్తిని స్తోత్రము కొడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆగిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు, అంటే సహవాసానికి దూరం అయిపోతాడు. దేవుని పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని ఏడుచుకుంటూ వచ్చు కానీ సహవాసముకు దూరం అయిపోతాడు. ఎందుకు కావలసి నీ బోధనే నీ మాటలే ఒక్కొక్క ఆత్మలను దూరం చేస్తున్నట్టు. నీ బోధలే నీ ప్రసంగాలే ఒక్కొక్క వ్యక్తిని గాయం చేసి, ఒక్కొక్క వ్యక్తిని కూలగొట్టి, ఒక్కొక్క వ్యక్తిని నష్టం చేసేది. నీ ప్రసంగము, నీ బోధ, నీ వాక్యము కట్టేది కాదు, బలపరిచేది కాదు, ఆదరించేది కాదు, నిలబెట్టేది కాదు, కూలగొట్టేది, నష్టం చేసేది. స్తోత్రములు బలమార్గం ఇంకా స్తోత్రం అంత మాత్రమే కాదు, ఆ వ్యక్తి గురించి నలుగురికి చెప్పేసేసి ఆ వ్యక్తిని మొత్తము ఒక తిరస్కరించేది, ఆ విధంగా చేసేది. అందుకనే బైబిల్లో వాక్యం తెలియపరుస్తుంది. ఒకడు ఏం చేస్తాడంటే అనేక ప్రాంతాలు తిరుగుతాడట. స్తోత్రం సముద్రం అంతా తిరిగి వస్తాడు, తిరిగి వచ్చేసేసి తన మతంలో కలుపుకుంటారు. ఒక ఆత్మ ఒక వ్యక్తిని కలుపుకుంటాడు, తన యొక్క సావాసంలో తన సంఘంలో కలుపుకుని అతన్ని 7 అంతల నరక పాత్రలుగా చేసేస్తాడు. ఎంతో ప్రయాసపడి ఇక్కడ తిరిగి వారు కలుపుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే వాక్యం చెప్తుంది 7 అంతల నరక పాత్రలుగా చేశాడు. ఒకడు తన మతంలో కలుపుకున్న తర్వాత అతన్ని 7 అంతల నరక పాత్రలుగా చేశాడు. కాబట్టి ఈరోజు ఏంటంటే ఒక సిద్ధపరిచేది కాదు, బలపరిచేది కాదు, నిలబెట్టేది కాదు. ప్రభుతో కలపడానికి ఏ విధంగా మనం సిద్ధపడితే ప్రభుతో కలుస్తాము, ఏ విధంగా మనం తయారైతే ఆ ప్రభుని చేరుకుంటాము, ఈ లోపం ఏ విధంగా ఉన్నది, ఈ బలహీనత ఏ విధంగా ఉంది, ఏ సంఘములో ఏమున్నది, ఏ సంఘంలో ఏం జరుగుతుంది, ఏ స్తోత్రము సేవకుల మధ్య ఏం జరుగుతుంది అనేది గుర్తుపట్టకుండా ఎవరో చెప్పిన మాటలను బట్టేసేసి నువ్వు ప్రసంగాలు చేసుకుంటగా, వారిని పాయింట్ అవుట్ చేసుకుంటగా, వారిని టార్చర్ చేస్తూ స్తోత్రం కూలగొట్టడానికి చేస్తున్నప్పుడు స్తోత్రములు ఒక ప్రతికారం తీర్చుకునే బోధ కానీ స్తోత్రములు అనగా ప్రేమను పంచే బోధ కానీ యేసయ్య ఎక్కడ కూడా ప్రతికారం తీర్చుకోలేదు, పౌలు ఎక్కడ కూడా ప్రతికారం తీర్చుకోలేదు, సేవకులు ఎక్కడ కూడా ప్రతికారం తీర్చుకోలేదు. ఒక్కొక్క వ్యక్తిని నిలబెట్టారు, వారు నడిపించారు. బర్నాబాకు పౌలుకు తీవ్రమైన వాదం జరిగినది జాన్ మార్క్ విషయంలో జరిగినప్పుడు స్తోత్రములు మరి చివరికి జాన్ మార్కు వెళ్ళిపోయినాడు, బర్నాబా వెళ్ళిపోయినాడు, పౌలు శీలను పట్టుకుని ఇంకోవైపు వెళ్ళిపోయిన తర్వాత వీరు ఇంకోవైపు పరిచర్యకి వెళ్ళారు, పౌలు శీల ఇంకోవైపు వెళ్ళిన తర్వాత అయిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏం చేశాడు, జాన్ మార్కు నాకు ప్రయోజనకరమైన వాడు, అతన్ని తీసుకురండి అని చెప్పి ఎవరు చెప్పినారు, పౌలు చెప్తున్నారు. మరి అతని గురించే ప్రాబ్లం వచ్చింది కదా, అతన్ని ఎలగొట్టేయాలి కదా, మళ్ళీ ఎందుకు తీసుకురమ్మంటున్నాడు పౌలు గారు? చూసారా ఎందుకు తీసుకురమ్మంటున్నాడు అంటే ప్రేమ ఏం చేస్తున్నది, సమకూర్చేది. ప్రేమ చెదరగొట్టేది కాదు, ప్రేమ నష్టం చేసేది కాదు, ప్రేమ నిలబెట్టేది, ధైర్యపరిచేది, నడిపించేది, దారి చూపించేది స్తోత్రములు. కాబట్టి మరి ఆ బర్నబాను తీసుకురమ్మని చెప్తున్నాడు. అందుకని ఏమంటాడంటే దేమ విషయం ఇంకోసారి చెప్తాడు, దేమ ఏ లోకమును స్నేహించి వెళ్ళిపోయినాడని ఒక మాట చెప్పాడు కానీ 10 మందికి పోయి చెప్పి దేమ ఇలాంటి వాడు అలాంటి వాడు పలుమార్లు ప్రసంగములు చెప్పలే పౌలు గారు. దేమ ఏ లోకమును స్నేహించి వెళ్ళిపోయినాడు, చాలామంది నన్ను విడిచి వెళ్ళిపోయినా అని చెప్పాడు. అంటే ఒక మాటలో చెప్పాడు, ఎవరి గురించి తీర్చుకోవాలి. ఎందుకంటే దేవుని ఆత్మ ఎవరైతే పొందుకున్నారో వారిలో ప్రేమ పొందుతున్నారు. దేవుని ఆత్మతో ఎవరైతే నింపబడ్డారో వారి హృదయంలో ప్రేమ దేవుడు కుమ్మరిస్తున్నారు. స్తోత్రం ప్రేమ కుమ్మరింపబడుతున్నప్పుడు ఆ ప్రేమ ఏ విధంగా ఉందంటే స్వార్థం కొరకు లేదు. స్తోత్రం తన ఏకైక కుటుంబం కొరకు లేదు, తన బిడ్డల కొరకు లేదు ప్రేమ. స్తోత్రం ఎవరి కొరకు ఉంది,
సమస్తమైనటువంటి ఆత్మల కొరకు, స్తోత్రములు పరిచర్య కొరకు, బలహీనుల కొరకు, నశించే ఆత్మల కొరకు, సంఘము కొరకు ఈ ప్రేమ ఏం చేస్తుందంటే త్యాగం చేస్తున్నది. ప్రేమ మన స్తోత్రం ఏంటంటే తను తాను ఖర్చు చేపిస్తున్నది. స్తోత్రం తన యొక్క ఈగోని పెట్టుకొని నడిపించేది కాదు ప్రేమ, తన ప్రెస్టేజ్ పెట్టుకొని నడిపించేది కాదు ప్రేమ. స్తోత్రం. యేసయ్య కుర్చీ మీద కూర్చొని శిష్యుల పాదాలు కడిగినాడు. స్తోత్రం. ఈరోజు నాయకుడమైన నువ్వు ఎవరి పాదాలైనా కడవగలవా? ఎవరి పాదాలైనా కడగగలవా? నువ్వు కడగలేవు. స్తోత్రం. ఎవరికైనా పరిచర్య చేయగలవా? నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. స్తోత్రం. ఎందుకంటే నాయకుడు ఉన్న వ్యక్తి తగ్గించుకోలేడు, నాయకుడు ఉన్న వ్యక్తి దిగిరాలేడు. కానీ యేసయ్య మన ఆత్మల నాయకుడు, కానీ ఆయన తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగినాడు. ఆయన తగ్గించుకొని ఇస్కరియోతు యూదను అందరి ముందు పబ్లిసిటీ చేసేసి ఇతడే నన్ను చంపడానికి ఉన్నాడు, ఇతడే నన్ను నమ్ముకోవడానికి ఉన్నాడని చెప్పలేదు. అనగా సంగతి దాయుట శ్రేయస్కరం, సంగతి అనేది దాచుట చాలా శ్రేయస్కరం. కాబట్టి ఈరోజు ఒక విషయం తెలిస్తే నువ్వు ప్రసంగంలో పబ్లిసిటీ చేసేస్తున్నావు, కానీ అది నువ్వు ఎక్కడ దాయగలవు? అనగా స్తోత్రములు నీ వల్ల కాదు, నువ్వు దాయలేవు. కానీ నిజమైనటువంటి ఒక ప్రేమ ఏంటిదంటే స్తోత్రం ఒక విషయం దాచిపెడుతున్నారు. దాచిపెట్టేసి ఎక్కడ అవసరమో ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తున్నారు. కాబట్టి స్తోత్రం ఇక్కడ మనం చూసినట్లయితే యేసయ్య ఒక ప్రేమలో నడిపించాడు. అది అపోస్తులు ఒక ప్రేమను నడిపించాడు. కానీ ఈరోజు అపోస్తులను పెట్టుకున్నటువంటి వారు ఆ ప్రేమ లేదు. అపోస్తులుడని చెప్పుకుంటున్నారు, అపోస్తుల పరిచర్యని చేస్తున్నటువంటి అపోస్తులని చెప్పుకుంటున్న వ్యక్తికి ఆ ప్రేమనే నష్టమైపోయినది. ఎప్పుడో నష్టమైపోయింది ఆ ప్రేమ. మనుషుల మీద ప్రతీకారం తెచ్చుకోవడం, ప్రసంగంలో ప్రతీకారం తెచ్చుకోవడం, బోధలో కక్షలు పెంచడం, స్తోత్రం విశ్వాసికి భేదం పెట్టడం, సేవకునికి స్తోత్రం కలవకుండా చేయడం. అనగా స్తోత్రం ఇలాంటి పరిస్థితి నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఏమి నాయకుడు, నీ లోపల ఏమి ఆత్మీయత ఉన్నది, నీ లోపల ఏమి దేవుని ప్రేమ ఉంది? అనగా ఒక స్తోత్రం నిన్ను చూస్తే నీ ప్రసంగంలో కోపం, నీ బ్రతుకులో కోపం, ఒక ప్రేమ లేదు అసలే. స్తోత్రం. కాబట్టి ఈరోజు ఒక సరైనటువంటి ఒక ప్రేమను పొందుకొని ఒక మారు మనసు పొంది దేవుని కొరకు సిద్ధపడు, కొందరిని దేవుని కొరకు సిద్ధపరచు. స్తోత్రం. ఒక నువ్వు నాయకుడు అయితే నువ్వు స్తోత్రంలో నువ్వు ఎవరిని సిద్ధపరిచావు? నువ్వెవరిని నిలబెట్టావు? అందరిని కూలగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. నువ్వెవరిని నిలబెట్టలే. స్తోత్రం. ఎవరిని కూడా నువ్వు ఆత్మీయంగా నిలబెట్టలే. స్తోత్రం. ఒక స్వార్థం లోబడి పెట్టుకొని ఒక పరిచర్య చేస్తున్నారు నాయకులు అనేటువంటి వారు. స్తోత్రం. ఈ సంఘాలన్నీ నాయే అని చెప్పుకుంటూ ఒక లోపల మాత్రము ఇవి నావి, ఇవి ఎవరి కావాలని నీ గ్రిప్పులో నీ గీతలు పెట్టుకొని ఎవరి మాట వినకూడదు. అందరూ స్తోత్రం నాయకుడు అనే వ్యక్తి మాటనే వినాలి. ఇంకా మిగతా సేవకుల మాట సంఘాలు వినకూడదు. వింటే ఏమైపోతుందంటే పాపం అయిపోతుంది. స్తోత్రం. వింటే పాపం అయిపోతుంది. ఆ విధంగా నేర్పించేసి తప్పుడు యొక్క భావన నేర్పించేసేసి చేస్తున్నారు. కాబట్టి సేవకుడు అనే వ్యక్తి, నాయకుడు అనే వ్యక్తి, సేవకుడు అనే వ్యక్తి స్తోత్రంలో ఒక సంఘానికి స్తోత్రంలో మరి ఒక ప్రేమ కలిగి సాగుతున్నప్పుడు, స్తోత్రంలో ఒక సేవకుడు ప్రేమ కలిగి సాగుతున్నప్పుడు, ఒక మంచి భావనతో వెళ్తున్నప్పుడు ఈ నాయకుడు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? దాన్ని విడగొడుతుంది. ఈ భావన ఉండకూడదు. ఆ స్తోత్రం ఆ సేవకుని మీరు ద్వేషించుకోవాలి. ఆ సేవకుని మీద మీరు అసలు మనసు పెట్టకూడదు. స్తోత్రంలో అని మరి మీరు యేసునే పట్టుకోవాలి. సేవకుడితో మీకు సంబంధం ఉంది. స్తోత్రం. యేసయ్య పెట్టిన నియమమే అపోస్తలులు గాను, సువార్థికులు గాను, బోధకులు గాను, కాపరులు గాను, ప్రవక్తలు గాను, ఈ 5 రకాల పరిచర్య దేవుడే పెట్టి ఈ పరిచర్యలో సంఘం సిద్ధపడాలి కదా. ఒక కాపరి కింద సంఘం సిద్ధపడాలి, ఒక సువార్థకుని కింద సంఘం సిద్ధపడాలి, ఒక బోధకుని కింద సిద్ధపడాలి, ఒక ప్రవక్త కింద సిద్ధపడాలి. మరి వీరి సంబంధం లేకుండా, వీరి సంభాషణ లేకుండా, వీరి ప్రసంగం వీరి యొక్క బోధ లేకుండా, వీరి ఆలోచన లేకుండా వీరు యేసయ్యతోనే వీళ్ళతో సంబంధం లేకుండా ఎట్లా కాంటాక్ట్ కలిగి ఉంటారు? యేసయ్యతో ఎట్లా కాంటాక్ట్? దేవుడు పెట్టిన నియమములోనే సాగాలి కదా. ఇప్పుడు మరి స్తోత్రములు మంచిగా అర్థం చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దావీదును దేవుడు ఎన్నుకోవాలంటే డైరెక్ట్ ఆయన పోయి ఎన్నుకోవచ్చు కదా. మళ్ళీ సమీల్ని ఎందుకు పంపిస్తున్నాడు? సమీల్ అంటున్నాయా నేను పోతే అయ్యా సౌలు రాజు తెలిసిపోతుందయ్యా, ఆయన నన్ను చంపేస్తాడయ్యా, నేను ఎట్లా పోనయ్యా, మరి సౌలు రాజే ముందుండే నిన్ను పక్కకి పెట్టేసి మరి వెళ్ళిపోయి అక్కడ పోతే ఎందుకు పోయినా బెత్లెహేమని ఆయన నన్ను చంపుతాడయ్యా అంటే అప్పుడు అన్న ఈ విధంగా చెప్పు, దేవుడు ఈ విధంగా చెప్పు, ఆడ బలియారప ఉందని చెప్పు, బలియారపన ఉండదని చెప్పి వెళ్ళని చెప్పమన్నా. మరి చెప్పి అక్కడ పోయి చేసిన తర్వాత సమూయేలు ద్వారా ఆ దావీదును దేవుడు ఎన్నుకుంటే మరి డైరెక్ట్ దేవుడే మాట్లాడి ఎన్నుకోవచ్చు కదా. మాట్లాడే టైంలో మాట్లాడతాడు. స్తోత్రము. వ్యక్తిగతంగా మాట్లాడే విషయంలో దేవుడు మాట్లాడడానికి కానీ ఒక నియమానికి వచ్చినప్పుడు సమూయేలును నియమించినప్పుడు సమూయేలు ద్వారా దేవుడు పనిచేస్తున్నాడు.
స్తోత్రం. సమూయేలు ద్వారా పనిచేస్తున్నాడు. మోషే ద్వారా 6 లక్షల మందిని దేవుడు విడిపించాడు. స్తోత్రం. ఒక సేవకుని ద్వారా సంఘం కట్టబడుతున్నది. స్తోత్రం. అనగా ఆత్మ సేవకుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఒక సంఘము కట్టబడుతుంది. ఒక సువార్థికుని ద్వారా కొన్ని ఆత్మలు వస్తున్నాయి. స్తోత్రం. కాబట్టి ఈ విధముగా వారి పరిచర్యం ఉంటే, ఈరోజు పరిచర్యం లేదు, సేవకునితో ఉంటే, నువ్వు సేవకునితో సంబంధం పెట్టుకుంటే, నువ్వు స్తోత్రంలో నువ్వు అబద్ధికుడవు, నువ్వు స్తోత్రములు పనికి మాలిన వాడవు, నువ్వు దేవునితో ఉండాలి, నువ్వు భక్తిలో ఉన్నావు, దేవుని యొక్క శిష్యుడిగా నువ్వు లేవు, ఒక విశ్వాసిగానే మిగిలిపోతున్నావు అని ఒక భ్రమపరిచే బోధ చేయడము, భ్రమపరిచే ప్రసంగాలు చేయడము, మనుషులు కనిమరపరచడము ఇది సరైనటువంటి విధానము కాదు. ఆ లెక్కలో పౌలు చేయలే. స్తోత్రం. ఒక సరైనటువంటి విధానంలో ఒక ప్రేమ కలిగి సాగినాను. కాబట్టి బైబిల్ అంతటి కూడా ప్రేమ ఉన్నది, ఒక పరిచయలో ప్రేమ ఉన్నది, ఒక స్వార్థలో ప్రేమ ఉన్నది. కాబట్టి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఈ ప్రేమ స్తోత్రం ఏంటిది? ఒక ఆత్మను విడిపించేది, ఒక ఆత్మను నిలబెట్టేది, ఒక ఆత్మను రక్షించేది, ఒక ఆత్మను సిద్ధపరిచేది, తెలియకపోతే నేర్పించేది, నడవకపోతే నడిపించడానికి ఏ విధంగా నడవాలని తెలియపరిచేది. ఈ ప్రేమ అన్నిటినీ తాగుతుంది, అన్నిటినీ ఓడుస్తుంది, అన్నిటినీ సహిస్తుంది. స్తోత్రం. కాబట్టి ఈ ప్రేమ కలిగి ప్రేమతోనే మీరు చేసే కార్యములని అక్కడ ఏమంటాడు? ప్రేమతోనే చేయము. మీరు చేసే కార్యములన్నీ ప్రేమతో చేయమంటున్నారు. మీరు ఏ పరిచయం చేసిన తర్వాత చేసినా ప్రేమతోనే చేయమంటున్నారు. కాబట్టి ఈరోజు ప్రేమతో కాకుండా కోపముతో, ద్వేషంతో, పగతో, కక్షతో చేస్తే అది ప్రతికారం. ఒక ధర్మశాస్త్ర సేవ కానీ కొత్త నిబంధన సేవ కాదు. ఒక ధర్మశాస్త్రం, ఇది ముట్టొద్దు, అక్కడికి వెళ్ళకూడదు, వారితో మాట్లాడకూడదు, ఇక్కడికి రాకూడదు, అక్కడికి చేయకూడదు, ఇవన్నీ ఒక ధర్మశాస్త్ర కట్టడాలు. ఈ కట్టడాలు కాదు కావాల్సింది. స్తోత్రంలో అనగా ప్రేమలో ధర్మశాస్త్ర నియమము పాప మరణాల నియమం నుండి నన్ను విడిపించను. కాబట్టి మరి ఆత్మ నియమము ఏం చేస్తున్నదో స్వతంత్రతనిస్తున్నది. ధర్మశాస్త్ర నియమము కట్టి పెట్టేస్తున్నది. ఒక జీవమునిచ్చే ఆత్మ నియమము ఒక స్వతంత్రతనిస్తున్నది. ఒక ధర్మశాస్త్ర నియమము ఇది శరీర నియమము, ఇది కట్టి పెట్టేస్తున్నది. ఇది ఎక్కడికి వెళ్ళకూడదు, అది ముట్టకూడదు, ఇది చేయకూడదు. ఈ ధర్మశాస్త్ర నియమంలో ఈరోజు సేవ జరుగుతున్నట్లయితే జీవమునిచ్చే ఆత్మ నియమములు ఎలా నడుస్తున్నది? జీవమునిచ్చే ఆత్మ నియమములు నడిస్తే స్తోత్రంలో మరి లోకం యొక్క మూలపాటల విషయంలో వృత్తి పొందిన వారైతే ఇది ముట్టుకునవద్దు, చేతపట్టవద్దు, రుచి చూడవద్దు, దాని విధులకు లోబడేలా అవన్నీ వాడుకున్న చేత నశించిపోవులు కదా. కాబట్టి స్తోత్రములు మరి ఏమంటున్నాడు? ముట్టకూడదు, వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అంటే స్తోత్రములు అదంతా కూడా మళ్ళీ ధర్మశాస్త్రంలోనికే నడిపించే పరిచర్య. అది ప్రేమతో కూడుకున్న పరిచర్య కాదు, అది కోపముతో, భేదముతో కూడుకున్న పరిచర్య. ఇలాంటి పరిచర్య దేవుడు ఒప్పుకోడు. స్తోత్రం. ఎందుకంటే ఆ ధర్మశాస్త్ర నియమం అంతా కూడా పద్ధతులన్నీ కూడా సిలువలో కొట్టివేసేసేసి దాని మీద జీవరాత్రులు తుడిచివేసేసి ఆ స్తోత్రం బానిసత్వమైన కాడి నుండి విడిపించి మనకు ఒక స్వతంత్రతనిచ్చినాడు. ఆ స్వతంత్రతలో సాగుతున్నప్పుడు ఏది రైటో ఏది రాంగో ఆత్మ చెప్పే నియమములో ఒక్కొక్క వ్యక్తి నడవాలి. అందుకని మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోకుండా క్రీస్తు శక్తిని ఆధారం చేసుకోవడం నడవాలని 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు పౌలు. అనగా స్తోత్రములు ఎందుకనగా ఒకసారి చూద్దాము. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటుంది స్తోత్రములు? ఇక్కడ పౌలు గారు అంటాడు, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము స్తోత్రములు 3వ వచనం నుంచి మొదటిచ్చింది. సహోదరులారా, నేను మీ యొద్ద ఉన్నప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మముల గురించి ప్రకటించుతూ వచ్చిన వాడిని కాను. నేను యేసుక్రీస్తును అనగా శిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరగకుండునని నిశ్చయించుకుంటుంది. మరి బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య ఉంటుంది. పౌలు ఎట్లున్నాడు? సంఘంలో పరిచర్యలో బలహీనతతో, భయముతో, వణుకుతూ ఉన్నాడు. అధికారం చేస్తున్నట్టుగా, రాజులాగా నటిస్తున్నట్టుగా, స్తోత్రం భయపెట్టిస్తున్నట్టుగా, స్తోత్రము నేనే రాజును, మీరంతా బంటులు, నాకే మీరు లోబడాలి, నాకే మీరు లొంగాలి, నేను చెప్పినట్టే వెళ్ళాలి, మీరు అట్లా వెళ్ళకపోతే, నేను చెప్పినట్టే వెళ్ళకపోతే గెట్ అవుట్, బయటికి వెళ్ళిపో, సంఘంతో నీకు సావాసం లేదు, స్తోత్రం అని ఎల్లగొట్టే పని ఇక్కడ చేయలే. ఏమంటున్నాడు? స్తోత్రం భయముతోనూ బలహీనతతోనూ ఎంతో వణుకుతూ మీ మధ్య ఉంటుంది. అంటే సంఘముని ఎంత ప్రేమిస్తున్నాడు పౌలు, సంఘములు ఎంత భయంతో ఉన్నాడు, సంఘములు ఎంతో వణుకుతూ ఉన్నాడు.
ఈరోజు సంఘమును స్తోత్రములో ఒక సంఘముని నీ బానిసలుగా మార్చుకొని నువ్వు ఏలుబడి చేస్తున్నట్లయితే నువ్వు ఏమి సేవకుడు, ఏమి నాయకుడు నువ్వు స్తోత్రములు. ఇక్కడ ఏమంటున్నాడు? బలహీనతతో, భయముతో, ఎంతో వణుకుతో మీ మధ్య ఉండిని నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయటి మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించి తిని. పరిశుద్ధాత్మ శక్తియు ఏమంటుండే ఇక్కడ? జ్ఞానయుక్తమైన తేట మాటలు కాక వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతుంది. దృష్టాంతములు, సాదృశ్యముల స్తోత్రం, సాదృశ్యములను, దృష్టాంతములను, ఉపమానములతో స్తోత్రం ఒక్కొక్క విషయం చెబుతూ వారిని బలపరిచిన స్తోత్రం. కాబట్టి అదే విధముగా ఎన్నోసార్లు పౌలు అంటారు స్తోత్రం, నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, మీరే మా ఆనందము, మీరే మా కిరీటము, మీరే మా పత్రిక, మీరు నిలబడితే మీరు బ్రతికినట్టే, మీరు కృంగిపోతే మాకు స్తోత్రం ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో మాకు ఒక మంట కలుగుతుంది అని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి స్తోత్రంలో మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సరి అయినటువంటి ఒక ప్రేమలోనే వెళ్ళిపోయినాడు పౌలు. అలా ఆ విధంగా ప్రేమించాడు. యేసయ్య కూడా ఆ విధంగా ప్రేమ కలిగినాడు. ఆయన సిలువ వేయబడ్డప్పుడు ఏమంటున్నాడు స్తోత్రంలో? ఇదిగో తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరగరు తండ్రి గురించి అని దెబ్బలు కొట్టి అంత ఉంచి అంత గాయం చేసేసి ఓ చేతగాని వాడ దిగిరా గేలి చేస్తూ ప్రయాసం చేస్తూ దిగిరామని కేకరిస్తున్నప్పుడు యేసయ్య ఏమంటాడు? తండ్రి మీరేం చేయించున్నారో మీరు ఎరగరు, వీరిని క్షమించు తండ్రి అంటున్నాడు. అదే స్తెఫను రాళ్లతో అనేకులు కొడుతున్నప్పుడు మోకాళ్ళని ఆకాశం వైపు కనిపెట్టినప్పుడు ఆకాశం తెరవబడ్డది. అప్పుడు తండ్రి కుడిపార్శ్వమున యేసయ్య నిలబడ్డాడు. అప్పుడు ఆమె తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎరుగురు, క్షమించు. ప్రేమ క్షమాగుణముతో ఉన్నది. ప్రేమ క్షమించే మనసు ఉండాలి, చేరదీసే మనసు ఉండాలి. కక్ష పెట్టుకొని స్తోత్రములు, భేదం పెట్టుకొని, లోపల స్వార్థం పెట్టుకొని స్తోత్రములు. మరి ఈ లెక్కలు సాగుతున్నట్లయితే ఏం ప్రేమ ఉన్నట్టు? దేవుని ప్రేమ ఏంటి? స్తోత్రం. సత్యం అని చెప్తూ రాజకీయం చేయడం, సత్యం అని చెప్తూ రాజకీయం చేయడం, సత్య సంఘం అని చెప్పి రాజకీయం చేయడం. సంఘం సత్యము, వాక్యం సత్యము, కానీ చెప్తున్న వ్యక్తిలో సత్యం లేదు, చెప్తున్న వ్యక్తి బ్రతుకులో యథార్థత లేదు. ప్రసంగం ఒకే కానీ బ్రతికేంటి? బోధ ఒకే కానీ నడవడేంటి? క్రియలేంటివి? నీ బోధకు నీ క్రియలకు ఏమైనా పొంతనం ఉందా? నీ ప్రసంగానికి నీ బ్రతుకుకి ఏమైనా పొందడం ఉన్నదా? అదేమి లేదు. కాబట్టి ఒక్కొక్క విషయం గుర్తించండి. సరైనటువంటి ప్రేమ మీరు తెలుసుకొని స్తోత్రం. పౌలు ఆనాటి యొక్క మనకు భక్తులు అది అపోస్తులు ఎలా నడిచారు, ప్రభువునటువంటి యేసుక్రీస్తు ఎలా నడిచాడు దాన్ని చూడండి. మీరు సేవకునితో సంబంధం లేనప్పుడు ఏ సేవకుని బోధ వినకూడదు, ఏ సేవకుని ప్రసంగం. నువ్వు నాయకుడు కావచ్చు, నువ్వు నడిపించిన నీ ప్రసంగం కూడా చేయకూడదు. అసలే నువ్వు కూడా చెప్పకూడదు ఎవరికి, సంఘాలకు నీకు కూడా సంబంధమే లేదు. అసలు ఏ సేవకుడు సంఘానికి ఉండొద్దు అంటే నీవెవరి? నువ్వు కూడా సేవకుడే, నువ్వు కూడా ఉండదు సంఘానికి. సంఘం దేవుని కదా, నీవెవరి అసలు? నువ్వు కూడా ఉండొద్దు అసలే. స్తోత్రం. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలి, అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి ఎక్కడో ఉండాలి. పౌలు ఆ విధంగా చేశాడు. మరి సంఘాలు పట్టుకున్న సంఘాల మధ్యలో ఎందుకు వెళ్ళాడుతున్నావు? సంఘాల మధ్యలో ఎందుకు తిరుగుతున్నావు? అంటే వేరే సేవకునికి ఒక నియమము, నీకు ఒక నియమం. స్తోత్రంలో నీ వరకు వచ్చినప్పుడు చాలా స్తోత్రములు మరి వాక్యములు తీసుకొడతాం. వేరే వాళ్ళకి ఎన్ని రకాలైనా కానీ దాని విషయంలో పట్టింపు ఉండదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సరైనటువంటి ఒక బోధ, సరైనటువంటి ప్రేమలో అందుకని ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. ప్రేమ అన్నిటినీ తాకుతున్నది, ప్రేమ అన్నిటినీ ఓరుస్తున్నది, ప్రేమ అన్నిటినీ నమ్ముతున్నది, అన్నిటినీ స్తోత్రం సహిస్తున్నది, అన్నిటినీ నమ్ముతుందట ప్రేమ. నువ్వు నమ్మవు మనిషిని నమ్మవు. స్తోత్రం. ఒక విషపు సూపు లాగా చూస్తాం మనిషి, ఒక విషపు సూపు మనిషి. స్తోత్రం. ఈ చూపులో చాలా తేడా, ఒక భావనలో తేడా. స్తోత్రం. అనగా నమ్ముతున్నది. యేసయ్య ఇస్కరియోతు యూదా నమ్మినాడు. స్తోత్రంలో పౌలు దేవను నమ్మినాడు, బర్నబాను నమ్మినాడు. స్తోత్రం. వాళ్ళ టైం వరకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు లేనప్పుడు వెళ్ళిపోయినాడు. కానీ ఆయన మీద నిందలు పెట్టలే, దేవ మీద పౌలు నిందలు పెట్టలే. బర్నబా విషయంలో ఎక్కడ చెప్పలే. ఒక తీవ్రమైన వాదం జరిగిన తర్వాత బర్నబా వెళ్ళిపోయిందంటే ఎక్కడ బర్నబా గురించి పౌలు చెప్పలేదు. కానీ జాన్ మార్క్ విషయంలో నా ప్రాబ్లం వచ్చేసిన, కానీ జాన్ మార్క్ మళ్ళీ తీసుకురా, ఆయన ప్రయోజనకరమైన వ్యక్తి, ఆ వ్యక్తిని పట్టుకురా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే స్తోత్రం. యేసయ్య కూడా పేతురు 3 సార్లు అబద్ధమాడి వెళ్ళిపోయినాడు. శిష్యులందరూ ఎరగనని వెళ్ళిపోయినారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి
పిల్లలారా తినడానికి ఏమైనా ఉన్నదని వాళ్ళకు ప్రేమతో పలకరించి అక్కడ ఏం చేప దొరకకపోతే మరి విస్తార చేపలు వాళ్ళకి ఇచ్చేసి అక్కడ వాళ్ళు భయపడుతున్నప్పుడు వంట చేసేసి మా చేపలు కాల్చి తినమంటే తినకపోతే తిని చూపిస్తూ నాకు ఉన్నట్టు ఎముకలు దయ్యానికి పూతానికి ఉండవు తినండి అని బలపరిచి వారిని నిలబెట్టేసి స్తోత్రం, ఇదిగో సిమోను సిమోను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నా గొర్రెలగాయి, నా గొర్రె పిల్లల్ని మేపు, నా గొర్రెలను కాపాడు అంటే ఎవరికి అప్పగించాడు? అపోస్తుడైన పేతురుకు సంఘ బాధ్యతను అప్పగించాడు, కాపరి పరిచర్యను అప్పగించాడు, ఒక సేవకుని పరిచర్యను అప్పగించాడు. కాబట్టి ఆ లెక్కలో వారు నడిచారు. ఈరోజు స్తోత్రములు వాస్తవ సంఘానికి ఉండకూడదు, కాపరి ఉండకూడదు. కాపరనే పదము ఒక దగ్గర నుండి ఎక్కర్లేదు. ఆ ఒక దగ్గర ఎందుకు పెట్టలేదు? ఆ ఒకటే ఎంతో లాగుతుంది, వెనకకు ఎంతో ఒక మిస్టరీ, ఒక మర్మం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించినట్టయితే ఒక విషయం గుర్తించేసి సరైనటువంటి విధానంలో ఒక ప్రేమతోనే సాగే విధానము బ్రతుకులో, బోధలో, బ్రతుకులో, నడవడిలో ఆ ప్రేమను అవలంబిస్తే ఎంతో ధన్యులుగా మార్చదు, ఎంతో దేవుని కుమారుడుగా కుమార్తెగా మార్చబడతాం దేవుని స్తోత్రంలో. కాబట్టి ఈ లెక్కలు నిలబెట్టే సరైన విధానము ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క విషయం గుర్తించండి, ఈ ప్రేమలో సాగండి. ప్రేమ లేనివాడు స్తోత్రంలో, ప్రేమ లేనివాడు నరహంతకుడు. ప్రేమ లేని వ్యక్తి ఇలా మరణము నిలిచి ఉంటున్నది. అందుకని అంటాడు ప్రేమ స్తోత్రములు. అక్కడ ఒకటి ఏమని పత్రికలు అంటాడు, ఏమంటుండంటే ఇక్కడ చెప్తాడు 3వ అధ్యాయము ఏమంటుందంటే, సహోదరులారా 13వ వచనం, సహోదరులారా లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకండి, మనము సహోదరులను ప్రేమించున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. అంటే సహోదరులను ప్రేమించే వ్యక్తి మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటున్నాడు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేనివాడు అధికుడు, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అయితే ప్రేమించుచున్నవాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రేమిస్తున్న వ్యక్తి, తన సహోదరులను ప్రేమిస్తున్న వ్యక్తి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అయితే ప్రేమ లేని వ్యక్తి మరణమందు నిలిచి ఉన్నాడు. అదేవిధంగా 4:20 ఏమంటున్నాడు, ప్రేమ తన ఎవడైనా దేవిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడు. అంటే తన సహోదరుని ద్వేషించేవాడు అబద్ధికుడు, తన సహోదరుని ప్రేమ లేనివాడు నరహంతకుడు, అనగా మరణమందు నిలిచి ఉన్నాడు. అయితే ఎవరైతే ప్రేమిస్తున్నారో మరణములో నుండి జీవములో నుండి దాటి ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే స్తోత్రము అంత మాత్రం కాదు, ప్రేమలో భయం ఉండదు 18వ వచనంలో. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. స్తోత్రము భయము దండనతోనూ కూడినది, భయపడవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. స్తోత్రము. కాబట్టి ఇక్కడ మనం అందుకనే ఆయనే మనలను ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము. స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ ప్రేమ చేస్తున్న వ్యక్తి, ప్రేమించున్న వ్యక్తి ఒక పరిపూర్ణము చేయబడుతున్న వ్యక్తి, ప్రేమ లేని వ్యక్తి సంపూర్ణం చేయబడుతున్న వ్యక్తి. కాబట్టి ఒక్కొక్క విషయం గుర్తించేసి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిజంగా ఈ ప్రేమలో మా జీవితాలు కట్టబడాలయ్యా. స్తోత్రంలో మరి కనిపించే సహోదరుని కనబడంగానే ముఖం తిప్పుకొని పోతావు, నువ్వు మాట్లాడలేవు, ఒక ప్రేజ్దలాడు కూడా చెప్పలేవు. అంటే సత్యం ఎంత దిగదార్చిందా, సత్యం ఎంత బానిసగా నిన్ను మార్చిందా. సత్యం స్వతంత్రతనిస్తుంది కదా, సత్యం నిన్ను కట్టి పెట్టదు కదా. కానీ సత్యం అని చెప్తున్న నీవు ముఖం తిప్పుకొని పోతున్నావు. సత్యం అని చెప్తున్న నీవు ఒక ప్రేజ్లాడి చెప్పే ఒక మనస్తత్వం లేదు. స్తోత్రం. ఒక హిందువు కలిస్తే, ఒక బయటోడు కలిస్తే నమస్కారం సార్ అంటాడు స్తోత్రం, లేకుంటే ఇంకేమాట అంటాడు స్తోత్రం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ప్రేమ కలిగిన ఒక సహోదరుడు కలిస్తే ప్రేజలాడి చెప్పుకోలేదు కలిసి స్తోత్రము. మరి మనం చూస్తాము ఎవరికి చెప్పకూడదని అక్కడ ఉన్నది అంటే, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఎవడైతే చెప్పడో అతడే వంచకుడు, క్రీస్తు విరోధి. అంత మాత్రమే కాదు, ఈ బోధ లేక అంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు అనే బోధ లేక స్తోత్రములు. ఆ బోధ లేక యేసు ప్రభు చనిపోలే, తిరిగి లేవలే, ఆయన శ్రమలు పడలే, ఆయన నలగుట్టబడలే, ఆయన 39 పడలే తినలే అని ఈ బోధ లేకుండా ఎవరైతే వస్తారో వారితో కలవద్దు, వారికి సెకండ్ ఇవ్వద్దని చెప్పింది వారికి స్తోత్రం. వారితో కలవద్దంటుంది. కానీ ఇక్కడ స్తోత్రం ఏంటంటే, స్తోత్రం ప్రాబ్లం ఏంటంటే స్తోత్రం ఒక ఇంట్లోనే ఉంటారు, ఇద్దరికి వేరు. ఒక ఇంట్లోనే వారు ప్రేజలు చెప్తారు. ఒకే సంఘములు ఉంటారు, వారికే మాట, వారికే సమాధానం లేదు, వారికే స్తోత్రం సంతోషం లేదు.
ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఇంకో మాట, ఒకరికొకరు కుదరదు, ఒకరికొకరు కలవరు, భేదాలు పెట్టుకుంటారు. స్తోత్రం. పెద్దరికం కొరకు, అధికారం కొరకు, స్థానం కొరకు పరిగెత్తుతారు. కాబట్టి సరైనటువంటి ప్రేమ ఇవన్నీ కులగొడుతున్నారు. ఎప్పటికప్పుడు తను సిద్ధపరచుకుంటున్నాడు. అయ్యో ప్రభువా, నేను నీలాగా మారాలి, అయ్యా నీ ఆత్మలు ఎదగాలి, నీ రాజ్యం కొరకు తయారు కావాలి ప్రభు. నేను ఇంకే ఏ విధంగా చేస్తే నేను నీ రాజ్యం స్వతంత్రించుకుంటాను, నేను ఏ విధంగా తయారైతే ప్రభు నీ రూపానికి వస్తాను, నేను ఏ విధంగా మారితే ప్రభు నీ కృపలో ఎదుగుతాను, నీ ఆత్మలో వడిదిరుతాను, నీ వాక్యములు నేను పెంపాడుతాను అనే ఒక లక్ష్యంతో ఆ ప్రేమ కలిగి వారు సిద్ధపడుతున్నప్పుడు దేవుని వారి మధ్యాకాశంలో ఎదుగుతాయి. కాబట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఒక్కొక్క వ్యక్తి ఈ ప్రేమ కలిగి సాయంత్రం గొప్ప ధన్యత. అందుకని ప్రేమ మా కృతజ్ఞత ఏంటంటే నీ సహోదరుని నువ్వు ప్రేమించవలను, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించవలను. ఇది ఆజ్ఞలన్నిటిలో స్తోత్రం. ఒక కొత్త ఆజ్ఞను వేసేయించా. ఈ ఆజ్ఞను మనం పాటిస్తే ఎంతో గొప్ప ధన్యతగా మనం మార్చగలం. వీటి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.